తనూజ చేసిన నెగెటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈపీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెగెటివ్ థింగ్స్ ఏంటి అంటే మొన్న కన్నింగ్ నామినేషన్స్ అప్పుడు కొంచెం కే అని రాయడము, నామినేషన్స్‌లోకి తీసుకురావడము. లైక్ ఈరోజు ఏం జరిగిందంటే రీతూతో అనమాట. అంటే ఎమోషనల్‌గా కొట్టింది రీతూతో. మేబీ అది సపోర్ట్ కోసం అనుకోవచ్చు, గేమ్ కోసం అనుకోవచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫ్రెండ్ అనుకున్నప్పుడు రీతూ ఫ్రెండ్ అని చెప్పి ప్రాణం పెట్టడానికి ఆడుతుంది. కానీ సో, రీతూ కూడా అవ్వాలి కదా కెప్టెన్. నువ్వు ఒక్కదానివి ఇప్పుడు. నువ్వు అవ్వలేదు, ఆవిడ అవ్వలేదు. సో, నువ్వేసిన డైలాగ్ అవతల వాళ్ళు కూడా ఏసి ఎమోషనల్‌గా నిన్ను కొంచెం పెట్టొచ్చు. గ్రిప్‌లో పెట్టుకోవచ్చు. కానీ అది కొంచెం అన్‌ఫెయిర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరాట ఆడి గెలుచుకుంటే ఓరి కానీ బట్ అక్కడ కొంచెం నెగెటివ్ అయింది. తర్వాత ఏమైందంటే ఏడ్చేసరికి కొంచెం సింపతి వచ్చి మళ్ళీ పాజిటివ్ అయిపోయింది. సో, నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా మొత్తం ఆటంతా తనుజ చుట్టే తిరుగుతుంది. సో, అందరూ చెప్పినట్టుగానే. కాకపోతే మంచి ఉంది, గుడ్ ఉంది, మంచి పాయింట్స్ ఉన్నాయి. అలాగే నెగెటివ్ కూడా ఉంది. మరీ కంప్లీట్ నెగెటివ్ అనం, మరీ కంప్లీట్ గుడ్ అనం. కొంచెం బ్యాలెన్సింగ్‌గా ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ వాంటెడ్‌లీ తనుజాని నెగెటివ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు నెగెటివ్ అయిపోయి ఈవిడ పాజిటివ్ అయిపోతుంది. సో, చూద్దాం. అట్‌లీస్ట్ ఈ వీక్ వీళ్ళిద్దరికి రాసిపెట్టలేదు తనుజాకి, మన రితు చౌదరికి. కమింగ్ వీక్‌లో నెక్స్ట్ వీక్‌లో అయినా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారేమో అని ఎదురు చూడడం తప్ప ఈ ఇమాన్యుయల్ అవ్వనిచ్చేటట్టు కనపడట్లేదులే. సో, చూద్దాం మరి ఇమాన్యుయల్ భయపడి కెప్టెన్ అవుతున్నాడో, లేపోతే చేస్తున్నారు కదా అని అయిపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి.